బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యాన్ని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు. కానీ అలా చేయలేదు. నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్ళిపోయాడు. షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నాడు కానీ కావ్యానైతే కలవలేదు. కానీ ఊహించని విధంగా మాజీ ప్రేమికురాలు నిఖిల్, కావ్య ఒకే షోలో ఎదురుపడ్డారు. ఇక చెప్పాలంటే ఎదురు పడాల్సి వచ్చింది. కానీ కావ్య అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడలేదు. షోలో నిఖిల్ ఉన్నంతసేపు చాలా సీరియస్ ఫేస్తో కనిపించింది. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. దీనికే బిగ్ బాస్ విజేత నిఖిల్ వచ్చాడు. అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే వీళ్ళకి పరిచయం చేశారు. పద అని చెప్పి కావ్య ఆడుతున్న టీం దగ్గరకు తీసుకెళ్ళింది. అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు. షోలో ఉన్నంతసేపు కళ్ళజోడు పెట్టుకొని నిఖిల్ కనిపించాడు. కళ్ళద్దాలు తీయవా అని శ్రీముఖి అడిగింది. కానీ తీనని సమాధానం ఇచ్చాడు నిఖిల్. నిఖిల్ కావ్య ఎదురెదురుగా పెట్టిన శ్రీముఖి మాట్లాడడానికి చాలానే ప్రయత్నించింది. కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్ చూడడానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్ళు ఒక్కటే తక్కువ అన్నట్లుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్ళీ అతుకునే ప్రసక్తే లేదు అన్నట్లుగానే కనిపించింది కావ్య చూపులు. ప్రోమోలో అయితే కనీసం చూడలేదు. షోలో అయినా సరే వీళ్ళు మాట్లాడతారా అనేదే చూడాలి. మరి వీళ్ళ ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు.